ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. ఇప్పటికే తమ భార్య పేరు మీద రుణాలు తీసుకున్నవారు, భవిష్యత్తులో తీసుకోవాలని భావిస్తున్న వారు ఇప్పుడు మంచి ప్రయోజనాలను పొందబోతున్నారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలు మహిళల పేరుతో తీసుకునే విద్యా రుణాలకు మరింత ఆర్థిక లాభాలను అందిస్తున్నాయి. ఉన్నత విద్యా ఖర్చులను సంవత్సరానికి ఒకసారి పెరుగుతున్న ఈ కాలంలో భార్య పేరు మీద లోన్ తీసుకోవడం కుటుంబంపై పడే ఆర్థిక ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది. మహిళల పేరుతో రుణం తీసుకుంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, వడ్డీ తగ్గింపులు వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది మహిళా సాధికారతను పెంచడమే కాకుండా విద్యను అందరికీ చేరవేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. మీ భార్య ఉన్నత విద్య చేయాలన్నా, కోర్సులు నేర్చుకోవాలన్నా లేదా కెరీర్ డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టాలన్నా ఆమె పేరుతో రుణం తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మహిళల పేరుతో విద్యా రుణం తీసుకుంటే ప్రధానంగా లభించే ప్రయోజనాల్లో ఒకటి వడ్డీ సబ్సిడీ. అనేక కేంద్ర రాష్ట్ర పథకాల కింద మహిళలకు చదువుతున్నంతకాలం గ్రేస్ పీరియడ్లో మరియు కొన్నిసార్లు కోర్సు పూర్తయ్యాక కూడా వడ్డీ ఉపశమనం లభిస్తుంది. దీంతో రుణం మొత్తంగా తిరిగి చెల్లించాల్సిన మొత్తం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాదు, బ్యాంకులు మహిళా దరఖాస్తులకు ప్రత్యేకంగా తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. 0.25% నుండి 0.50% వరకు చిన్న తగ్గింపులే అయినా దీర్ఘకాలంలో ఇది మంచి పొదుపుకు దారితీస్తుంది. అదనంగా చాలా బ్యాంకులు మహిళలకు ప్రాధాన్యత ప్రాసెసింగ్, వేగవంతమైన ఆమోదం, తక్కువ డాక్యుమెంటేషన్ వంటి సౌకర్యాలను ఇస్తున్నాయి. మహిళా రుణ గ్రహీతలు కొన్ని ప్రత్యేక ప్రభుత్వ పథకాలకు అర్హులు. విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా బహుళ బ్యాంకులలో రుణాలకు సులభంగా అప్లై చేయవచ్చు. 10వ పరదేశ్ వంటి పథకాలు విదేశీ విద్యకు వడ్డీ సబ్సిడీ అందిస్తాయి. కేంద్ర రంగ వడ్డీ సబ్సిడీ పథకం ద్వారా మారటోరియం పీరియడ్లో ఆర్థికంగా బలహీన వర్గాలకు ఉపశమనం లభిస్తుంది. మీ భార్య అర్హత ప్రమాణాలు నెరవేర్చితే కుటుంబం ₹1000 ఆదా చేయవచ్చు. ప్రస్తుతం విద్యా వ్యయం పెరుగుతున్న సమయంలో మహిళలకు చదువు, కెరీర్ అవకాశాలను అందుబాటులోకి తేవడం ఈ కొత్త మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం. ఇది ఆర్థికంగా మరియు సామాజికంగా మహిళను ముందుకు తీసుకెళ్లేందుకు ఒక మంచి అవకాశం. భార్య పేరు మీద విద్యా రుణం తీసుకోవడం ఆర్థికంగా తెలివైన నిర్ణయం మాత్రమే కాదు, కుటుంబాభివృద్ధికి కూడా బలమైన అడుగు. తక్కువ వడ్డీ, సబ్సిడీలు, ప్రత్యేక పథకాలతో కలిపి మొత్తం రుణం చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్రయోజనాలను పరిశీలించడం చాలా మంచిది. బ్యాంకులను సంప్రదించి తాజా మార్గదర్శకాలు, అర్హతలను తెలుసుకుని మీ కుటుంబానికి లాభదాయకమైన ఎంపికను ఎంచుకోవచ్చు.